5000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి దేవస్థానం. మన భారతదేశంలో ఉన్న 108 వైష్ణవ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం. పంచభవనారాయణ స్వామి క్షేత్రాల్లో కూడా ఇది ఒకటి. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో సర్పవరం గ్రామంలో కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికొస్తే, మనకి కాకినాడ నుండి సర్పవరం జంక్షన్ నేను చూపిస్తున్నాను చూడండి ప్లేసు. ఇదే సర్పవరం జంక్షన్ అండి. మనకి రైట్ సైడ్ అయితే దేవస్థానానికి వెళ్ళడానికి సంబంధించినటువంటి ఆర్చ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీ భవనారాయణ స్వామి యొక్క టెంపుల్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. రోడ్డు పక్కనే మనకి భవనారాయణ స్వామి యొక్క టెంపుల్‌కి సంబంధించినటువంటి రాజగోపురం అయితే ఉంటుంది. ఇది మనకి కాకినాడ నుండి 3 కిలోమీటర్ల దూరంలోను, పిఠాపురం నుండి 12 కిలోమీటర్ల దూరంలోను, సామర్లకోట నుండి కూడా మనకి 12 కిలోమీటర్ల దూరంలో మనకి భవనారాయణ స్వామి యొక్క క్షేత్రం అయితే ఉంటుందండి. కాకినాడలోనే రైల్వే స్టేషను, అదేవిధంగా సామర్లకోటలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. అక్కడి నుంచి ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల ద్వారా గాని, ప్రైవేట్ వెహికల్ ద్వారా గాని ఈ టెంపుల్‌కైతే మీరు చేరుకోవచ్చు. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి దేవస్థానం శ్రీ భావనారాయణ స్వామి యొక్క క్షేత్రం. నా బ్యాక్ సైడ్ చూడొచ్చండి, ఇదే భావనారాయణ స్వామి యొక్క టెంపుల్. ఇది మనకి ఎంట్రన్స్ లోనే రాజగోపురం అయితే కనిపిస్తుంది. అతి పురాతనమైనటువంటి శిల్ప సౌందర్యంతో ఈ రాజగోపురం అంతా కూడా అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యంతో నిండి ఉంది. నేను మీ శ్రీనివాస్. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి దేవస్థానం. 108 దివ్యక్షేత్రాల్లో అతి పురాతనమైనటువంటి దేవస్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో కొలువై ఉన్నటువంటి భావనారాయణ స్వామి యొక్క టెంపుల్ గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. భావనారాయణ స్వామి యొక్క టెంపుల్ అన్నది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఈ టెంపుల్ అంతా కూడా ఒక రాయితోటి నిర్మించడం జరిగింది. ఈ రాయ అంటే ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఈ రాయిలో ఎటువంటి సిమెంట్ కానీ, కాంక్రీట్ కానీ, ఐరన్ కానీ ఉపయోగించకుండా సహజ సిద్ధంగా అంటే గానుగతో ఏర్పాటు చేసినటువంటి సున్నపు రాయితోటి ఈ ఆలయం నిర్మాణం అంతా కూడా చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఎటు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా అంతా కూడా స్టోన్ తోటి నిర్మించడం జరిగింది. అతి పురాతనమైనటువంటి దేవస్థానం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అటువంటి దేవస్థానం ఈ రోజున ఎటువంటి ప్రచారం లేకుండా మనకి దేవస్థానం ఉండిపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి భావనారాయణ స్వామి టెంపుల్ ఒకటైతే, ఇది పంచ భావనారాయణ స్వామి టెంపుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ సాక్షాత్తు స్వయంభూ విగ్రహంతో భైరవ నారాయణ స్వామి కొలువై ఉండి భక్తులందరికీ కూడా దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయ చరిత్రను ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ గురించి తెలిపేటువంటి క్షేత్రం. నారద మహర్షికి అదేవిధంగా ఈ టెంపుల్కి ముడిపడి ఉన్నటువంటి చరిత్ర. నారద మహర్షి తను పడినటువంటి మాయ నుండి విముక్తి కోసం 10,000 సంవత్సరాలు ఇక్కడ ఈ ప్రదేశంలోనే తపస్సు చేయడం జరిగింది. అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాతాళ భైరవ నారాయణ స్వామిగా ఇక్కడ ఏంటంటే వెలిసినటువంటి క్షేత్రం కూడా ఇది. దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి పండితుల ద్వారా ఇక్కడ ఈ స్థల పురాణాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీ భావనారాయణ స్వామి. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం రాజలక్ష్మి భావనారాయణ స్వామి దేవస్థానం. సుమారు ఇక్కడ పుట్టి 5,000 సంవత్సరాలు అయింది. స్వామివారి పుట్టి డెవలప్మెంట్ రాజులు 2,000 సంవత్సరాలు అయింది. స్వామి మాఘమాస నెలలో ఆదివారం పుట్టాడు. 4 ఆదివారాల తీర్థం ఇక్కడ. వైశాఖ శుద్ధ ఏకాదశి బ్రహ్మోత్సవాలు. ఈ క్షేత్రంలో నారదనాథ సంసారం గర్వభంగం అంతా క్షేత్రంలో జరిగింది. నారదమసి విష్ణుమూర్తి యొక్క మాయ నేనే తప్ప ఇంకెవరు దాటలేని గర్విస్తారు. స్వామివారు చెబుతారు, నువ్వు సన్యాసి ఉండి మాయలో పడతావు నాయన అని చెప్పి. కానీ వెంటనే త్వరలో తెలుసుకున్నానని చెప్తారు. కొంతకాలంగా నారదమసి భూలోక సంచామిత్రం ఈ గ్రామంలోకి వస్తాడు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు, పూర్వం పీఠికాపురము అంటారు. చుట్టుపక్కలంతా కూడా అడవి ప్రాంతం. నారదమసి భూలోక సంచారం చేస్తూ అడవి ప్రాంతం అంతా గాలించి ఎదర నారదగుండంలో ఉంది. ఆ నారదగుండం దగ్గరికి వచ్చేప్పటికి నారద మహర్షి సంధ్యాకాలం అవుతుందన్నమాట. సంధ్యావందనం చేసుకున్న విధాతో అందులో ములిగి పైకి లేచేందుకు విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల నారద మహర్షి స్త్రీ రూపం పొందాడు. విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల తుమ్మురు మాయమైపోయింది. ఈ నారద స్త్రీ అడవిలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో పీఠికాపురాన్ని నికుంఠ మహారాజు పరిపాలన చేస్తున్నారు. ఆయన వేట నిమిత్తం వచ్చి నారద స్త్రీని చూసి ఆయన తీసుకెళ్ళి ఆయన వివాహం చేసుకుంటారు. 60 మంది పిల్లలు పుడతారు. ఈ 60 మంది మన తెలుగు సంవత్సరాల పేర్లు అన్నమాట.
వీరందరికీ యుక్త వయసు వస్తుంది, మళ్ళీ వాళ్ళ నిద్రలో పోతారు, మళ్ళీ నారదశ తరవేస్తారు. ముక్తిగుణం జగనంలో స్నానం చేస్తారు, ముక్తి వస్తుంది. కానీ ఎడంకి ఏదో గాజులు ఉంటాయి. దాని నిమిత్తం ఈ పాతాళ భావన సన్నిధిలో కూర్చుని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే గరుడు మహాముకుతుడు మహావిష్ణువు పాతాళలోకం నుంచి వచ్చి దర్శనమిస్తారు. ఏం కావాలయా నారద మహర్షి? ఎడం చేతి గాజులు పోవాలి, పూర్వజ్ఞానం రావాలి, కలియుగాంత వరకు చిరస్థాయిగా ఉండమని చెప్పి కోరుకుంటారు. అందుకని స్వామి ఇక్కడ పుట్టుక. ఈ నారద మహర్షి యొక్క భావాన్ని భవబంధాలను కూడా తొలగించే నారాయణుడు భావనారాయుడు అని చెప్పి స్వామివారి పేరు. ఈ స్వామి సన్నిధిలో అమ్మవారు లేకపోవడం వల్ల ఎదురుగుండా రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని నారద మహర్షి ప్రతిష్ఠ చేశారు. ఈశాన్యంలో ఉండాలని చెప్పి అమ్మవారు వ్యాస మహర్షి స్థాపన చేశారు. పక్కన ఆళ్ళవార్లు మనవాళ్ళ మామని పిఠాహ మాజావ టైంలో ప్రతిష్ఠ చేశారు. మూల భావనారాయణ స్వామి అనంతుడి ప్రతిష్ఠ అంటారు. అనంతుడు అంటే ఆదిశేషు, ఆదిశేషు అంటే సర్పం. ఆ స్వామి వారిని సర్పం ప్రతిష్ఠ చేసింది కాబట్టి గ్రామానికి సర్పవరం అని చెప్పి రావడం గల కారణం. జై శ్రీ భావనారాయణ స్వామి. అష్టోత్తరంలోకే మమ క్షేత్రాయ నారద తేషాం సర్వపుర క్షేత్రే మాత్రాది అధికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢవదగేశ్వర. ఈ పద్యం యొక్క అర్థం అంటే 108 నారాయణ క్షేత్రాలు ఉన్నాయి మన ఓల్ ఇండియాలో. ఆ 108 క్షేత్రాలు దర్శించుకొస్తే ఎంత ఫలితం దక్కుతుందో, మా పాతాళ భావనారాయణ స్వామిని ఆదివారం పూట దర్శనం చేసుకుంటే యవమాత్రాది అధికం ఫలం అంటే ఆవగింజంత ఫలితం ఎక్కువ దొరుకుతుందని చెప్పి మన పెద్దలు పూర్వంగా చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా మనం చెప్పడం కాదు. విష్ణువర్ధన పురాణం, కాశీఖండం, భీమఖండం, విష్ణువర్ధన పురాణం, బ్రహ్మవైద పురాణంలో కూడా ఇవన్నీ కూడా అష్టాదశ పురాణంలో కూడా ఉన్నాయి. ఈ స్వామి ఈ చరిత్ర అంతా ఇక్కడ జరిగినట్టు, ఈ స్వామివారు ఇక్కడ పుట్టినట్టు. జై శ్రీ భావనారాయణ స్వామి. దేవతలు స్వయంభుగా కొలువు తీరిన ఆలయాలు కొన్నైతే భక్తులు ప్రతిష్ఠించేవి కొన్ని. కానీ ఈ భావనారాయణ స్వామి ఆలయంలో మాత్రం విష్ణుమూర్తి స్వయంభు విగ్రహంగానే కాకుండా నారదుడు, అనంతుడు ప్రతిష్ఠించిన మరో 2 రూపాల్లోనూ కనిపిస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించే భక్తులకు 108 విష్ణుమూర్తి క్షేత్రాలను చూసిన పుణ్యం కలుగుతుందని ప్రతీతి. 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా విష్ణుమూర్తి గరుడ వాహనం పైన దర్శనమివ్వడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో భావనారాయణ స్వామి ఆలయాలు పంచభావనారాయణ క్షేత్రాలుగా బాపట్ల, పొన్నూరు, నరసరావుపేట, బావదేవరపల్లి, సర్పవరం బాసిల్లుతుంటే వాటిలో కాకినాడ సమీపంలోని సర్పవరం క్షేత్రం మహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. నారద క్షేత్రంగాను పిలిచే ఈ ఆలయంలో రాజ్యలక్ష్మి సమేతంగా కొలువుదీరిన స్వామి రూపంతో పాటు స్వయంభుగా వెలసిన అనంతుడని సర్పం ప్రతిష్ఠించిన విగ్రహాలు మరో 2 ఉంటాయి. ఇక గరుడ వాహనం పైన కొలువైన స్వామి ఇక్కడ మాత్రమే కనిపిస్తుందని ఈ మూర్తిని పాతాళ భావనారాయణుడిగా పూజిస్తారని చెబుతారు. పూర్వం ఇక్కడ అనేక పాములు సంచరించేవట. అందుకే ఈ ఊరికి సర్పవరం అని పేరొచ్చిందని చెబుతుంటారు. మాధవపట్నం నుండి 3 కిలోమీటర్ల దూరంలో మరియు కాకినాడ రైల్వే స్టేషన్ బస్టాండ్ల నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం కలదు. అతి పురాతనమైన భావనారాయణ క్షేత్రం స్థల పురాణం గురించి బ్రహ్మవైవర్త్య పురాణంలో ప్రస్తావించబడింది. అగస్త్యముని సర్పవరం గాథను సనక సనందనాదులకు వివరిస్తాడు. ఒకప్పుడు అనంతుడనే సర్పం ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి సర్పవరం అనే పేరొచ్చిందంట. ఇక బ్రహ్మవైవర్త్య పురాణం, కాశీఖండం, భీమఖండంలో స్వామి ఆవిర్భావానికి సంబంధించిన కథలున్నాయి. ఒకనాడు ఇంద్రాది దేవతలకు బ్రహ్మతో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించి ప్రస్తావన వస్తుంది. ఆ మాయ తెలుసుకోవడం కష్టమని అందరూ గ్రహించారు. కానీ అక్కడే ఉన్న నారదుడు తనకు తెలుసుకోవడం సులభమని చెబుతాడు. అది తెలుసుకున్న విష్ణుమూర్తి అతనిని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. నారదుడు ఒకనాడు భూలోక విహారానికి వెళ్ళాడు. సంధ్యా సమయం కావడంతో నీటి కొలంలో దిగి స్నానం చేయగా అతను స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. ఒడ్డున పెట్టిన వీణ, కమండలం కనిపించకుండా పోతాయి. శక్తులన్నీ నశిస్తాయి. ఏమి చేయాలో పాలుపోక భూలోకంలోనే ఉండిపోతాడు నారదుడు. స్త్రీ రూపంలో ఉన్న నారదులను చూసిన పిఠాపురం నికుండ మహారాజు వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత జరిగిన శత్రురాజుల యుద్ధాలలో అతను మరణిస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు అడవుల్లోకి పారిపోతాడు. ఒకవేళ రాజ్యంలో ఉంటే శత్రురాజుల చేతిలో మరణమో లేదా బందీయో కావాలి కనుక
చాలా రోజులు అడవుల్లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతాడు. ఆకలేసి చెట్టు కొమ్మపై ఉన్న ఒక ఫలాన్ని కోయడానికి ప్రయత్నిస్తూ వ్యయ ప్రయాసలు పడుతుంటాడు. అప్పుడు అక్కడికి విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి, నీవు కొలనులో స్నానం చేసి వస్తే గాని పండు కోసి ఇవ్వను అని చెబుతాడు. సరే అని కొలనులో వెళ్లి స్నానం చేయగా నారద రూపాన్ని ధరిస్తాడు నారదుడు. ఆశ్చర్యంగా ఒడ్డుకు వచ్చిన నారదుడు ఇదంతా విష్ణుమాయ అని గ్రహిస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి 100 ఏళ్లు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై కోరిక అడగగా ఇక్కడ కొలువుండమని చెబుతాడు నారదుడు. నారదుని కోరిక వలన భావనారాయణ స్వామిగా విష్ణుమూర్తి ఇక్కడే వెలిశాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తి విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించారు. దేవాలయం సందర్శన సమయం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతారు. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే స్వామివారిని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. జై శ్రీ భావనారాయణ స్వామి వారి. కాకినాడ నుంచి నా పేరు మామిడాల శ్రీనివాసరావు. కాకినాడకి అతి సమీపంలో ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ మన అర్చకుల పెద్దలు చెప్తున్నారు వారి చరిత్ర. ఈ దేవాలయం కనీసం ఒక 5000 సంవత్సరాల నుంచి ఉన్నదని, ఇక్కడ పాతాళ భావనారాయణ స్వామి స్వయంభూగా వెలిసి భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటారని, అలాగే నారద మహాముని రాజ్యలక్ష్మి సమేతంగా ఇక్కడ భావనారాయణ స్వామి ప్రతిష్ఠ చేశారని, అలాగే మూల భావనారాయణ స్వామిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పెద్దలు చెప్పడం జరుగుతోంది. మా చిన్నతనం నుంచి ఈ దేవాలయం తెలుసు. అనేక మహిమలు, భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము. ప్రతి భక్తుడు వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుతాను. ముందుగా మనం నారద మహర్షి స్త్రీ రూపాన్ని ధరించడానికి మూలమైనటువంటి సరస్సును అయితే నేను చూపిస్తానండి. ఇది మనకి భావనారాయణ స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి ఈ సరస్సు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ సరస్సును చూపిస్తాను రండి. భావనారాయణ స్వామి టెంపుల్కి ఆపోజిట్లో మనకి ముక్తిగా సరస్సు అయితే కనిపిస్తుంటుందండి. చూశారు కదా పేరు ముక్తిగా సరస్సు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం, కాకినాడ జిల్లా, మనకి సర్పవరం గ్రామంలో ఉన్నారండి. మనకి భావనారాయణ స్వామి టెంపుల్కి ఆపోజిట్లో మనకి ముక్తిగా సరస్సు అయితే కనిపిస్తూ ఉంది. మనకి ముక్తిగా సరస్సు అయితే కనిపిస్తూ ఉందండి. ఇదే ముక్తిగా సరస్సు. ఈ సరస్సులోనే నారద మహర్షి స్థానం ఆచరించి బయటికి రావడంతో శ్రీ రూపాన్ని ధరించడం జరిగింది. ఈ శ్రీ రూపాన్ని ధరించడానికి గల కారణం విష్ణుమాయ వల్ల శ్రీ రూపానికి ఆయన మారడం జరిగింది. దానికి సంబంధించిన స్టాట్యూ కూడా మనం బ్యాక్ సైడ్ చూడొచ్చండి. ఇక్కడ మనకి నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి వారే నారద మహర్షి. మీరు చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం వచ్చేసి మనకి గోజలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అదేవిధంగా రవి గుడ్డ కనిపిస్తుంది. ఒకవైపు ఏంటంటే చీర ధరించినట్టుగా నారద మహర్షి అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. మరొక వైపు సాక్షాత్తు పురుష రూపం, ఒకవైపు స్త్రీ రూపాన్ని కూడా ధరించినట్టుగా మనకి ఇక్కడ స్టాట్యూ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది మనకి భావనారాయణ స్వామి టెంపుల్కి ఆపోజిట్లో మనకి ఈ ముక్తిగా సరస్సు అయితే కనిపిస్తూ ఉంటుంది. నా ఎదురుగుంట చూడండి భావనారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ మనకి ఎదురుగుంట కనిపించేది రాజగోపురం అండి. నేనైతే భావనారాయణ స్వామి టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఇదే మనకి మెయిన్ భావనారాయణ స్వామి టెంపుల్. ఈ భావనారాయణ స్వామి టెంపుల్కి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయం అయితే మనకి కాకినాడ నుండి మనకి ఈ సర్పవరం గ్రామం అన్నది ఇంచుమించుగా ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకి కాకినాడలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అక్కడ నుంచి ట్రైన్ దిగి మనం ఈ సర్పవరం గ్రామం మీదుగా ఈ భావనారాయణ స్వామి అయితే టెంపుల్కి అయితే రావచ్చండి. మనకి పిఠాపురం నుండి కూడా ఇక టెంపుల్కి రావడానికి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో సర్పవరం ఉంది. కాబట్టి పిఠాపురం నుంచి కూడా మనం బై రోడ్డు ద్వారా ఈ భావనారాయణ స్వామి టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. మనకి ఈ సర్పవరం గ్రామానికి దగ్గరలోనే సామలకోట కూడా ఉందండి. సామలకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. అక్కడ మీరు ట్రైన్ దిగి మీరు బయటకు వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయండి. దాని ద్వారా బై రోడ్డు ద్వారా ఈ సర్పవరం గ్రామానికి ఈ భావనారాయణ స్వామి టెంపుల్కి అయితే చేరుకోవడానికి సులభంగా ఉంటుంది. చూడొచ్చు ఈ టెంపుల్కి మనకి ఆపోజిట్లోనే ముక్తిగా సరస్సు ఉందండి. దానికి మధ్యలో మనకి రోడ్డు అయితే కనిపిస్తుంది కదండి. ఇదే మనకి మెయిన్ రోడ్డు. మనకి ఈ రోడ్డు నుంచి ఇటు సైడ్ నుంచి అయితే మనకి
కాకినాడ నుంచి ఈ టెంపుల్కి అయితే రావచ్చండి. మనకి సర్పవరం దాటి వచ్చిన తర్వాత కాకినాడ పిఠాపురం నుంచి ఈ రోడ్డు నుంచి రావడానికి ఉంటుంది. మనకి ఇటు సైడ్ ఆపోజిట్ రోడ్డు అయితే మనకి సామలకోట, అదేవిధంగా మాదాపట్నం నుంచి కూడా మనం ఈ టెంపుల్కి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఓపెన్ అయి ఉంటుందండి. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు కూడా మనకి ఈ భావనారాయణ స్వామి యొక్క టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనకి అతి పురాతనమైనటువంటి దేవస్థానం అనేటువంటి ఈ భావనారాయణ స్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి.